హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఒక టెక్నాలజీ నేర్చుకుందాం లేదా ఒక స్కిల్ నేర్చుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి అయితే వచ్చారు. సో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, మనం ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఆర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ ఆర్ అజూర్ డెవాప్స్. సో ఇలా మనకి చాలా రకాల టెక్నాలజీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో కోసం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ నేర్చుకుందాం అనే ఒక పర్సన్ ఉన్నాడని ఇమాజిన్ చేసుకుందాం. తను యూజువల్గా రీసోర్సెస్ అన్ని ఎలా గ్యాదర్ చేసుకుంటాడు? మహా అయితే యూట్యూబ్కి వెళ్తారు, ఆ టెక్నాలజీ కొడతారు, ఒక 4 or 5 hour లాంగ్ వీడియో అయితే వచ్చింది, దాన్ని చూద్దామని స్టార్ట్ చేస్తారు. బట్ ఒక 2-3 minutes అయిన తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అవ్వచ్చు, లేదా ఆ వీడియోలో ఉండే కంటెంట్ బోరింగ్ అవ్వచ్చు. సో ఇలా మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ జస్ట్ ఇమాజిన్, ఆ స్టూడెంట్కి కావాల్సిన రిసోర్సెస్ ఒక 15 items అనుకుందాం. ఆ రిసోర్సెస్ అన్నీ మనకు ఒకటే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటే, ఆ స్టూడెంట్ తనకు నచ్చినప్పుడల్లా ఆ వెబ్సైట్కి వచ్చి స్మాల్ టాస్క్స్ అనేవి ఫినిష్ చేసుకుంటూ అలా ఒక ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కంప్లీట్గా ఫినిష్ చేయగలిగాడని ఇమాజిన్ చేసుకుందాం. నచ్చింది కదా ఐడియా? సో లక్కీగా మనకి ఆన్లైన్లో ఒక మంచి వెబ్సైట్ అయితే అవైలబుల్గా ఉంది. సో అలాంటి వెబ్సైట్ గురించి ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత roadmap.sh అని అయితే టైప్ చేయండి. సో మనకి ఇలాంటి సిమిలర్ ఇంటర్ఫేస్ అయితే వచ్చిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఒక ఫ్రేమ్వర్క్ ఆర్ టెక్నాలజీకి అయితే మీరు ఫిక్స్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో ఈ పర్సన్ అనే సమ్ ఎక్స్పర్సన్ అనే వ్యక్తి ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఓకే, ఫ్రంట్ ఎండ్ వచ్చింది కదా, ఫ్రంట్ ఎండ్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి యూజర్ ఇంటర్ఫేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని అయితే మనం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఒక లెర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంట. ఓకే, దాని తర్వాత మనకి ఫస్ట్ తెలియాల్సిన కాన్సెప్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఇంటర్నెట్ గురించి మనకి ఎన్ని రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి? ఇక్కడ చూసుకున్నట్టయితే 6 రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇండికేషన్ ప్రకారం ఇక్కడ పర్సనల్ రికమెండేషన్ అని చెప్పేసి పర్పుల్ కలర్లో అయితే ఉంది. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఆర్ పిక్ దిస్ ఆర్ పర్పస్ అండ్ పిక్ దిస్ ఆర్ పర్పుల్. ఫైన్, మనకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. అండ్ గ్రే కలర్లో ఉంటే లెర్న్ ఎనీ టైమ్, నాట్ దాట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో పర్పుల్లో ఉన్నవైతే కంప్లీట్గా అయితే మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, హౌ డస్ ఇంటర్నెట్ వర్క్. సో దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఒక డెఫినేషన్ అయితే వచ్చింది. ఈ డెఫినేషన్ తర్వాత దీనికి అవైలబుల్గా ఉండే ఫ్రీ రిసోర్సెస్ అయితే, నేను ముందుగా చెప్పినట్టు ఫ్రీ రిసోర్సెస్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పెనీ. ఈ ఫ్రీ రిసోర్సెస్లో మనకి ఒక రోడ్ మ్యాప్ అవైలబుల్గా ఉంది, 2 articles ఉన్నాయి, అండ్ ఒక వీడియో ఉంది, రైట్? సో ఫస్ట్ అయితే రోడ్ మ్యాప్ అనేది క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇంటర్నెట్ అంటే డెఫినేషన్ ఏంటి, ఈ వైర్స్, కేబుల్స్ అండ్ వైఫైస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అండ్ డిఎన్ఎస్ అంటే ఏంటి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ అనేది కవర్ చేస్తూ వీళ్ళైతే ఒక బ్లాగ్ అయితే ప్రిపేర్ చేశారు. అండ్ సెకండ్ ఏదైతే ఉందో, ఇది అనదర్ ఆర్టికల్ అబౌట్ ఇంటర్నెట్. మీరు ఇంకొక పర్స్పెక్టివ్ చూడాలనుకుంటున్నారు, వారు వేరే రైటర్ ఒక ఇంటర్నెట్ని ఎలా డిఫైన్ చేశాడు, ఏమేమి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో చూడాలనుకుంటున్నారు, మీరు సెకండ్ URLలోకి అయితే వెళ్ళి ఆ వీడియోని అయితే వీడియో ఆర్ ఆర్టికల్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. అండ్ ముందుగా చెప్పినట్టే మనకి వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. హౌ డస్ ఇంటర్నెట్ వర్క్ అని చెప్పేసి ఒక 5-minute వీడియో అయితే మనకి యూట్యూబ్ది ఇక్కడే ఇచ్చేసారు. మనం జస్ట్ ఆ వీడియో ఓపెన్ చేసి ఆ 5-minute వీడియో కంప్లీట్ చేస్తే మనకు ఓవర్ వ్యూ అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ సే ఆ ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయింది అనుకుందాం. దెన్ మనకి సెకండ్ టాస్క్ ఉంది, వాట్ ఈస్ HTTP అని. ఇది కూడా కవర్ చేస్తారు. కవర్ చేసిన తర్వాత HTML రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇమీడియట్ కాన్సెప్ట్ CSS ఉన్నాయి. దాని తర్వాత వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ 3 articles అయితే ఉన్నాయి. ఈ 3 articles ఓపెన్ చేసినట్టయితే నాకు ముందులాగే ఆర్టికల్స్ ప్లస్ వీడియో కాంబినేషన్స్. సో నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఆ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా మనకి ఇదే రోడ్ మ్యాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో కనిపించే ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్లో బ్లాక్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ ఒక ఫ్లోలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది, 1 by 1, వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఫ్రేమ్వర్క్ వచ్చేసిన తర్వాత ఏదో ఒక ఫ్రేమ్వర్క్ పిక్ చేసుకుంటే సరిపోయింది. యాంగులర్ అయితే యాంగులర్, రియాక్ట్ అయితే రియాక్ట్. వన్స్ ఫ్రేమ్వర్క్ క్లిక్ చేసిన తర్వాత మీకు అవైలబుల్ రోడ్ మ్యాప్ కూడా ఉంటుంది. ఆ రోడ్ మ్యాప్ క్లిక్ చేసి యాంగులర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్తారు. బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఆ రిమైనింగ్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ CSS, టెస్టింగ్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, GraphQL అండ్ మొబైల్ యాప్స్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ విధంగా ఒక టెక్నాలజీని మీరు ఎండ్ టు ఎండ్ అయితే నేర్చుకోగలరు అనమాట. అండ్ మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ నేను చూపించినట్టు ఈ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్.
మీకు కనుక ఇది హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ నెట్వర్క్లో ఉండే ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ అయితే షేర్ చేయండి. ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్స్ని అయితే పోస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.